అమ్మ నాకు సరిపోతుంది, నేను తీసుకుంటానన్నాను. డబ్బులు ఇవ్వండి, నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. ఏం చేస్తారు మీరైతే? రే ఓరా బయటికి అంటారు. ఆమె అన్నది ఎప్పుడు ఇస్తావు అంది. ఒక 10-15 రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను. మీరు ఒప్పుకుంటారా? ఏ ఊరు నిధి అంది. హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను. డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది. లేవమ్మా అన్నాను. ఎదురుగా ఒక మెస్ ఉంది, దాంట్లోకి వెళ్ళి భోజనం చేయి, నా పేరు చెప్పు అంది. కడుపు నిండా భోజనం, ఉండటానికి స్థలం. ప్రభువు ఇచ్చిన మాటను, ప్రభువు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు. 11 సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను. 11 సంవత్సరాలు భీలు, బిలాల, కోయ, గోండు ఇలాంటి వాళ్ళు, బారేలా, తెలియని భాషలు, నాకు తెలియని భాషలు, నేను ఎప్పుడూ వినని భాషలు, నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు, అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశాను. భాషల వరము ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాషల వరం ఇస్తాడు. చేతులు వేసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే, ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు హైదరాబాద్లో. అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు, యేసు ప్రభువును నమ్ముకునే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య. నేను వెళ్ళాను. నాకు